సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుండి నిర్దేశిత రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు సకాలంలో లారీలు సమకూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పలు చోట్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. బాల్కొండ సెక్టార్లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ సదరు కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు లిఖితపూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపడా సంఖ్యలో లారీలను సమకూర్చాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మన పేడి కానీ మేజు కానీ ఇళ్ళు పెరిగింది, ఎక్కరేజ్ పెరిగింది కాబట్టి అది కాకుండా మేజులకు కూడా ఇళ్ళు చాలా ఇళ్ళు పెరిగినా సెంట్రల్ ప్రభుత్వం కేవలం 25% తీసుకున్నామంటా ఉన్నా ఇప్పటి వరకు మ్యాక్సిమం లిఫ్ట్ చేశారు. ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. లోడ్ చేయటానికి కానీ బ్యాగ్స్ నింపడానికి కానీ అమాలోడ్ లేదంటే మరి దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మేమందరం కన్సల్ట్ అధికారులము, కన్సల్ట్ రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్లను కూడా పిలిచి మాట్లాడడం జరుగుతాం. కొందరు ప్రజాపతులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మర్యాదపూర్వకం కాదు. గత 2 years నుంచి కటింగ్ లేకుండా రైస్ మిల్లు కూడా లిఫ్ట్ చేస్తా ఉన్నారు. రైస్ మిల్లర్స్ అంతా వచ్చారు. వీళ్ళంతా వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మాకు కలెక్టర్ గారికి ఫ్యాన్ పెట్టి చిన్నింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము ఏ పర్సెంటేజ్ కట్ లేకుండా తీసుకుంటాం అని అంటా ఉన్నారు. కాబట్టి రైతులు కూడా మీ బాధ ఎంతనో వాళ్ళకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుందని బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కొందరేమో స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో తప్పు చేస్తున్నట్టు అనకుండా గతం నుంచి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటింగ్ లేవు ఏం లేకుండా నడిపించాం. ఇప్పుడు కూడా అదే విధంగా నడిపేందుకు తయారున్నాం. కానీ రైస్ మిల్లర్స్ కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ ఒక్కటి చిన్న ఫ్యాన్ పెట్టి పంపిమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ 2-3 రోజులు మనం వర్షాలు వచ్చే ప్రాబ్లం ఉంటుందంటే లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాం. ఎక్కడన్నా అవసరమైతే మీరు నగదిచ్చి రైస్ ఎవరికి ట్రాన్స్పోర్ట్ కు తీసుకునడానికి ఇప్పుడు మేజ్ అట్లా తీసుకుంటే లారీలు వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అలా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అలా చేసుకోండి. తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ పైసలు ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది.